హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవి శరన్నవరాత్రులు శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులలో అమ్మవారి అలంకరణ 6వ రోజు ఏ రూపంలో అలంకరించి పూజించుకోవాలి, నైవేద్యము, చీర రంగు, మంత్రం, అమ్మవారి విశిష్టత, పువ్వులు, ఫలితము, నిషిద్ధ ఆహారం, పూజ శుభ సమయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. 2024వ సంవత్సరం దసరా శరన్నవరాత్రులలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 2024వ సంవత్సరం దసరా శరన్నవరాత్రులలో 6వ రోజు అంటే అక్టోబర్ 8వ తేదీ మంగళవారం రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపం అలంకరణలోను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిస్తారు. సర్వమంగళకారిణి ఐశ్వర్యప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్ముల సమ్మేళనమే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మహాలక్ష్మీదేవి సర్వ సంపదలకు ఆదిదేవత. దేవి శరన్నవరాత్రులలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటే మహాలక్ష్మి అమ్మవారు 2 చేతులలో కమలాలు ధరించి అభయహస్త ముద్రలో అభయ ఇస్తున్నట్లు గజరాజులు అటు ఇటు సేవిస్తూ ఉండగా అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి ఐశ్వర్యప్రదాయిని. ఈమెను ఈరోజు ఎవరైతే పూజిస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు, సమస్త సౌభాగ్యాలు అమ్మ అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం. లక్ష్మి అనగానే మనము ధనం మాత్రమే అనుకుంటాం, అవునా కాదండి? కానీ ధనం మాత్రమే కాదు, ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, సంతానము, గుణము మనకి కలగాలని అమ్మను పూజించుకోవాలి. అంతేగాని ధనం అనే కాదు. మహాలక్ష్మీదేవి సర్వలోక రక్షిణి, సర్వజ్ఞాన ప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే శీఘ్రమే ఆమె అనుగ్రహం లభిస్తుంది. సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన వారికి కొంగు బంగారమే అవుతుంది. మహాలక్ష్మీదేవి త్రిమూర్తుల్లో ఒక అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దేవేరి సతీమణి. అమ్మవారు మనిషిలో ఉన్నటువంటి కామక్రోధ లక్షణాలను పోగొట్టి మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది అమ్మవారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మనం దీపావళి పర్వదినం రోజు, శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విశేషమైన రోజుల్లో ఆ అమ్మవారిని పూజిస్తాము. ఈ అమ్మకు అనేక అవతారాలు ఉన్నాయండి. అంటే మానవుని రూపంలో లేదా మరే ఇతర రూపంలోనైనా భూమిపైకి వచ్చే దేవత అమ్మవారు. విష్ణు దేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తగా అతనితో పాటు అమ్మవారు కూడా భూలోకంలో రామాయణంలో రాముని భార్య సీతగా, మహాభారతంలో కృష్ణుని భార్య రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతారాన్ని ఎత్తి అతన్ని వివాహం చేసుకుంటుంది మన లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారిని మహాలక్ష్మి అని కూడా అంటారు. భృగు మహర్షి పుత్రిక అయిన లక్ష్మీదేవి దూర్వాసిని శాపం కారణంగా సముద్రంలో ఉంటుంది కదండి. అప్పుడు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆ పాల సముద్రం నుండి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉద్భవించింది. అలా పాల సముద్రం నుంచి కామధేనువు, ఐరావతము, కల్పవృక్షం మొదలైన వాటితో పాటు లక్ష్మీ అమ్మవారు అవతరించింది. పాల సముద్రం నుంచి జన్మించింది కనుక ఆమెను సముద్ర రాజతనయ అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు అయ్యాడు. అమ్మవారికి ఎన్నో పేర్లున్నాయి. అధికంగా లక్ష్మీ అమ్మవారిని సంబోధించే నామాలలో లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీరసముద్ర రాజతనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర అనే నామాలతో లక్ష్మీ అమ్మవారిని భక్తులు పిలుస్తూ ఉంటారు. మనకి 2024వ సంవత్సరము అక్టోబర్ 8వ తేదీ దేవి శరన్నవరాత్రులలో 6వ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలోను, మనకి శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారు కాత్యాయని దేవి రూపంలోనూ భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు తిథి షష్ఠీ తిథి, నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. మనకి షష్ఠీ తిథి ఎప్పుడు నుంచి ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ 8వ తేదీ మంగళవారం ఉదయం 6:55 నుండి అక్టోబర్ 9 బుధవారం ఉదయం 7:21 వరకు షష్ఠి తిథి ఉంటుంది.
ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు మనకి అక్టోబర్ 8వ తేదీ మంగళవారం రోజు ఉదయం 5:09 నుండి అంటే మళ్ళా పగలు 11:30 లోపల మంచిది. ఇంకా సాయంత్రం పూజా శుభ సమయాలు 4:47 నుండి 6:23 లోపల మంచివి. ఈరోజు అమ్మవారి చీర కలరు గులాబీ రంగు, రెడ్, ఎల్లో. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ కేసరి, పానకం, వడపప్పు. ఈరోజు పువ్వులు అమ్మవారికి తెల్లని కలువలు, గులాబీ పువ్వులు. ఈరోజు పఠించవలసినవి శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మి స్తోత్రము, అష్టలక్ష్మి స్తోత్రము, లలితా సహస్రనామాలు పఠించాలండి. ఈరోజు మంత్రము ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః. చక్కగా ఇవన్నీ చదువుకోవచ్చండి. లేదు అనుకుంటే పెట్టుకొని వినినా మంచిది. ఇంకా ఏమి చదవలేకపోయినా ఓం శ్రీ మాత్రే నమః అని అనుకోవాలి. ఈరోజు మనకి పూజ అంతా అయిన తర్వాత లేని వాళ్ళకి దానంగా దాన ధర్మాలు చేస్తే మంచిదండి. లేని వాళ్ళకి ఉపయోగపడే ఏమైనా కానీ ఇవ్వండి, చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని దర్శించిన పూజించిన అఖండ ఐశ్వర్య ప్రాప్తి, ధన ప్రాప్తి, నిత్య సౌభాగ్యం కలుగుతాయి. ముఖ్యంగా మనకి మంగళవారంలో శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ రావడం చాలా విశేషమండి. ఈరోజు చక్కగా కుంకుమ పూజ చేసుకోవడం, అమ్మవారికి అభిషేకం చేసుకోవడం, లలిత సహస్రనామం చదువుతూ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవడము చాలా మంచిది. చక్కగా అందరి ఇళ్లలో కూడా లక్ష్మి అమ్మవారి ఫోటో ఉంటుంది కదండి. అమ్మవారి దగ్గర దీపం పెట్టుకొని నైవేద్యం పెట్టుకొని చక్కగా కుంకుమ పూజ చేసుకోండి. తెలిసింది కదా ఫ్రెండ్స్, దేవి శరన్నవరాత్రులలో 6వ రోజు అమ్మవారి అలంకరణ గురించి. ఇంత విశేషమైన దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.